వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా ఒక మంచి స్టోరీ చెప్తారా? పూర్వం ఒక రాజుగారు ఉండేవారు. ఈ రాజుగారికి భలే ఫ్యాన్సీ. ఆయన ఏదైనా పండగ వస్తే మొత్తం ఊరంతా పండగ చాటిచ్చి అందరూ పని మానేసి పండగ వేడుకల్లో పాలు పంచుకోవాలి అనేవాడు. ఓ, ఎంత మంచి రాజు. బానే ఉంది కదా. అయితే ఆయన పుట్టినరోజు అప్పుడు భలే గ్రాండ్గా చేసుకునేవాడు. ఆయన అందరూ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనాల్సిందే. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే మధ్యలో వచ్చి ఒకసారి హాయ్ అని కేక్ కటింగ్ వచ్చి వెళ్ళిపోదామంటే కుదరదు. చాలా గ్రాండ్గా చేసుకునేవాడు. ప్రజలంతా పాలు పంచుకోవాలి, ఆయన తరహా అదనమాట. అయితే ఏమైంది, ఓ సంవత్సరం ఆయన పుట్టినరోజు వచ్చింది. ఊరంతా చాటిప్పేశారు, ఎవ్వరూ పనిలోకి వెళ్ళకూడదు. రాజుగారి పుట్టినరోజు సందర్భంగా అందరికీ రెస్ట్ అని ప్రకటించారు. అయితే ఏమైంది, ఎవరైనా పని చేస్తే పోనీ ఆయన ప్రకటించావు బాగానే ఉంది, ఎవరైనా పని చేసుకుంటే ఒప్పుకునేవాళ్ళు కాదు. రాజభట్లు వెళ్ళి వాడిని లాక్కొచ్చి రాజుగారి దగ్గర పెట్టేవాళ్ళు. అయ్యో, వాడికి శిక్ష పడేది, పొట్టాడేవాడు. నేను చెప్పా కదా మీరు ఎందుకు చేశారు అనేవాడు. అయితే ఏమైంది, ఓ సంవత్సరం పుట్టినరోజుకి గ్రాండ్ సెలబ్రేషన్స్ జరిగినాయి. ఊరంతా భోజనాలు గీనాలు గందరగోళంగా పెట్టారు, ఏంటేటో చేస్తున్నారు. అయితే రాజభట్లు ఒక గొడారి వాడిని చూశారు. ఈ గొడారివాడు అంటే ఏంటి, చెప్పులు కుట్టేవాడు. ఆ ఊళ్ళల్లో ఈ కథ రాసిన ఆయన వారి ఊర్లో అలా అంటారు కాబోలు. అయితే రాజభటులు చూసి, ఏరా నాయన రాజుగారి పుట్టినరోజు, నువ్వేమిటి ఈ పని చేస్తున్నావు, పని చేయొద్దని చెప్పాం కదా, నేనంతా టమ్కేసాం వినలేదంటే, పని చెప్పేది నాకు ఎలా గడుస్తుందండి, ఆయన పుట్టినరోజు అయితే నన్ను చేయమంటారు అన్నాడు. అనగానే అయ్యి బాబోయ్ వీడికి ఏమిటి మరీ పొగరబోతనంగా ఉంది, పట్టండి వీడినని ఇద్దరు రాజభట్లు చెరో రెక్కా పుచ్చుకుని వాడిని ఈడ్చుకొచ్చారు. రాజుగారి దగ్గరికి ప్రవేశపెట్టాడు. ఈ గోడారివాడు లోపలికి వెళ్ళాడు. రాజుగారు అడిగాడు, ఏమోయ్ నా పుట్టినరోజు సందర్భంగా నేను అందరినీ పనులు మానేమన్నాను, నువ్వు కూర్చుని పని చేసుకుంటున్నావు, ఏమిటి నీ ఉద్దేశం? బాబు మీకు పుట్టినరోజు ఉంటే మీదండి, మా బండి ఎట్టా నడుస్తుందండి? మా బండి నడవదు, రోజు కుడితే కానీ నా కథ నడవదండి అన్నాడు. రాజుకి ఆశ్చర్యం వేసి, అదేమిటి నిన్న మొన్న అటు మొన్న సంపాదించావు అవన్నీ వెనకేసుకోలేదంటే వేసుకోలేదండి అన్నాడు. రాజు ఆశ్చర్యపోయాడు. నువ్వు రోజు పని చేస్తావు, రోజు డబ్బులు వస్తాయి, వెనకేసుకోకుండా ఎలా ఉంటావు, అసలు చెప్పు నీకు ఎన్ని డబ్బులు వస్తాయో చెప్పు అంటే, నీ బాగా ఆలోచించి 6 అణాలు వస్తాయండి అన్నాడు. అనేసరికి తిండికి వాటికి నీకు ఎంత ఖర్చు అవుతుందో చెప్పు అన్నాడు ఆయన. నేను నా భార్య తినడానికి 2 అణాలు ఖర్చు అవుతుందండి, మా తిండికి సరిపోతుంది అన్నాడు. అప్పుడు రాజు అన్నాడు, మరి 6 అణాల్లో 2 తీసేస్తే 4 ఉండాలిగా, 4 అణాలు వెనకేసుకోవాలా నువ్వు అంటే, ఏం చేస్తానండి, 2తో రుణం తీరుస్తాను, 2 అణాలతో 2 అణాలతో రుణం ఇస్తున్నానండి అన్నాడు. రాజుగారు ఆశ్చర్యపోయాడు. ఒరి నీ బతుకు, 2 అణాలు రోజుకి 2 అణాలు అప్పు తీర్చాలంటే నువ్వు ఎంత తీసుకున్నావు? పోనీ తీర్చావనుకో, మరి ఇస్తానంటావేమిటి, అప్పిచ్చేంత స్తోమత ఉందా నీకు అనేసరికల్లా, అది కాదండి రుణాలు తీర్చడం అంటే, రాజుగారు ఆ వాక్యాలు పదే పదే మననం చేసుకుంటున్నాడు. ఏమిటో చెప్పు సరిగ్గా, నువ్వెవరికి ఇస్తావు, ఎవరికి తీసుకుంటున్నావు, ఏమిటి చేసావు అని అడిగేసరికల్లా ఇతను చెప్పాడు, కాదండి మా నాన్న వృద్ధుడు, ఆయన ఏం పని చేయలేడు, చిన్నప్పుడు అంతా నన్ను సాకాడు, ఈ చెప్పులు కుట్టడం అన్నీ నేర్పించాడు, వ్యాపారం చేయటం ఎలాగో నేర్పించాడు, పని చేయటం నేర్పించాడు. ఇప్పుడు కాళ్ళు కీళ్ళు కిందయి కూర్చుంటున్నాడు, ఆయనకి తిండి ఎట్లా గడుస్తుంది? నాన్న ఇంత చూశాడు, నన్ను పెళ్లి కూడా చేశాడు, మరి ఆయనకి రుణపడి ఉన్నాను కదా, 2 అణాలు ఇచ్చి మా నాన్న రుణం తీర్చుకుంటున్నానండి అన్నాడు. రాజుగారు ఆశ్చర్యపడి, అవురా అలాగా, నీ తిండికి అయ్యే 2 అణాలు నువ్వు మీ నాన్నకి ఇస్తావా రోజు? భలే బాగుంది, రుణం తీర్చుకోవడం, నీ పితృభక్తికి చాలా మెచ్చుకుంటున్నాను నేను. అందరూ నీలాగా ఉండాలి, కొడుకన్నవాడు నాన్న రుణం తీర్చుకోవాల్సిందే, అద్భుతంగా చేస్తావు, బాగుంది. మరి ఇప్పుడు 2 అణాలు అప్పిస్తున్నానంటున్నావు, రుణం ఇస్తానంటున్నావు, ఎవరికి ఇస్తున్నావు అని, నా కొడుకేనండి అన్నాడు. నా కొడుక్కి పెళ్ళయింది, ఇప్పుడు నేను శుభ్రంగా ఆరోగ్యంగా ఉన్నాను, పని చేసుకుంటున్నా, ఇప్పుడు మా నాన్న కీళ్ళు కిందయి నా మీద పడ్డాడు, రేపొద్దున నేను కీళ్ళు కిందయి నా కొడుకు మీద పడతా, మరి నా కొడుకు నన్ను చూడాలంటే వాడికి నేను రుణంలో ఉండాలిగా, అందుకని రోజు 2 అణాలు వాడికి ఇస్తానండి అన్నాడు. రాజుగారు మళ్ళీ ఆశ్చర్యపడి, పోరిని తెలివి, నీ కొడుకు నిన్ను చూడాలంటే వాడికి మధు పెట్టాలి నువ్వు, లోక సహజమైన సంగతి కదా, మరి ఇవి జరిగేవే చెప్పుకుంటే ప్రత్యేకంగా ఉంది. రాజు చాలా ఆశ్చర్యపోయి, 2 అణాలతో రుణము తీర్తును, 2 అణములతో రుణమిత్తును, 2 అణాలతో రుణము తీర్తునని పాటలాగా పాడాడు.
4 సార్లు 5 సార్లు అనుకుని బాగుంది బాగుంది, నువ్వు నన్ను చాలా సంతోషపెట్టావు, నా పుట్టినరోజు పూట అద్భుతమైన విషయం తెలుసుకున్నాను అని. ఒరే గోవిందు, నీకు ఒక మాట చెప్తాను, నేను ఇది పొడుపు కథలాగా ఆ స్థానంలో అందరికీ చెప్తా, నువ్వు మాత్రం ఈ రహస్యం ఎవరికీ చెప్పకూడదు అనేసరికి ఈయన అన్నాడు, ఇతను అది కాదండి, నేను మీతో మాట్లాడాను, ఈ మాట ఎట్ట దాచుకోను కడుపులో, పోనీ ఒక గడువు పెట్టండి, ఎన్నాళ్ళు చెప్పకుండా ఉండాలో చెప్పండి అంటే. రాదన్నాడు, 100 సార్లు నా దర్శనం చేసే వరకు నువ్వు ఈ విషయం ఎవరికీ చెప్పద్దు. కొడారివాడు రోజు రోజు వచ్చేవాడు కాదు, వాడి జీవితంలో మొదటిసారి రాజును చూశాడు. 100 సార్లు చూడాలంటే వాడు బతికుండగా అవుతుందా? అది అవదు. రాజు ఎత్తు వేసాడు అనమాట. అట్లా ఈ విషయం ఎవ్వరికీ చెప్పకూడదు నువ్వు, సరేనా అంటే గోడారివాడు ఒప్పుకున్నాడు. అలాగేనండి, 100 సార్లు మీ దర్శనం చేస్తే గానీ ఎవరికి చెప్పనండి అని వెళ్ళిపోయాడు. మర్నాడు పొద్దున బర్త్డే సెలబ్రేషన్స్ హడావిడి అంతా అయిపోయాక సభ తెచ్చారు. ఆహాహా, బర్త్డే చాలా బాగా అయింది అని ఇవన్నీ మాట్లాడుకుంటారు. మనం చేస్తాంగా పార్టీ, మర్నాడు బోల్డని డిస్కస్ చేస్తాం మనం. అలాగే రాజుగారు కూడా డిస్కస్ చేయబోయారు. మంత్రి సామంతులు అందరూ కూర్చుంటే రాజు అన్నాడు, నిన్న నా పుట్టినరోజు పూట బ్రహ్మాండమైన పొడుపు కథ ఒకటి తగిలింది, ఎవరు విప్పుతారో చూస్తా. 2 అణములతో రుణమునిత్తును, 2 అణములతో రుణము తీర్తును, లేదా ముందు తీర్తును తర్వాత ఇత్తును. దీని అర్థం ఏమిటో వివరించండి. అందరూ మొహామొహాలు చూసుకున్నారు. ఏమిటి ఇది, ఏం పాయింట్? 4 పీకు చచ్చినా ఎవరికి ఏం తెలియ, ఇంతేనా మీ తెలివి అంటాడు రాజు. మీకు తెలివి లేదంటాడు. ఏదైనా సలహా ప్రశ్న అడిగితే మీరు చెప్పలేరంటాడు. పొడుపు కథ పొడిచా మీరు చెప్పట్లేదంటాడు. అయితే మంత్రి గారు అన్నాడు, 1 or 2 రోజులు గడువు ఇవ్వండి ప్రభు, చెప్తానన్నాక ఆయన ఆలోచిస్తున్నాడు మంత్రి. నిన్న పొద్దు నుంచి సాయంత్రం దాకా సెలబ్రేషన్సే సరిపోయినాయి. పొద్దు నుంచి అలసిపోయి ఈయన 7ంటికే నిద్రపోయి ఉంటాడు. తెల్లారు లేచి పొద్దున్నే కసరత్తుకి వెళ్ళాలి, దేవతార్చన స్నానం చేయాలి, దేవతార్చన చేయాలి, మందిరానికి మండపానికి ఇక్కడికి రావాలి, సభా మండపానికి. ఎవరితో మాట్లాడి ఈయన ఇది పట్టుకున్నాడు అని బాగా ఆలోచించి నిన్న ఈయన గొడారివాడితో మాట్లాడాడు తెలిసింది. ఆయన కనిపెట్టారు. ఏం మాట్లాడారంటే, ఏమోనండి వాడు లోపలికి వెళ్ళాడు, వాళ్ళిద్దరే మాట్లాడుకున్నారన్నారు. అప్పుడు ఈ కిటికేదో గొడారివాడికి తెలుసని మంత్రి గారు గొడారివాడి ఇంటికి పోయాడు. పోయి, ఏరా అబ్బాయి, నిన్న రాజుగారు నువ్వు ఏం మాట్లాడుకున్నారు చెప్పు. ఏవో మాట్లాడుకున్నామండి అన్నాడు గొడారివాడు. అనేసరికి మంత్రి అన్నాడు, అట్ట కాదురా, రాజుగారు ఒక పొడుపు కథ పొడిచాడు, దాని మూలం నువ్వని నాకు అనుమానంగా ఉంది. మీరేం మాట్లాడుకున్నారో చెబితే అప్పుడు నేను నీకేమైనా ఇస్తాను, దానికి ఏమైనా సహాయపడుతుంది, ఏమైనా ఇస్తాంటే ఏమి ఇస్తారండి అన్న, నీకు ఏం కావాలంటే అది ఇస్తాను రా అన్నాడు. సరే, ఒక 100 కాసులు ఇప్పించండి, నేను నా కుటుంబం బతికిపోతామని గొడారివాడు చెప్పాడు. వాడికి వచ్చేది ఎంత రోజుకి 6 అణాలు, కాసు అంటే 16 అణాలు, అలాంటివి 100 అడిగేసరికి ఆయన సరేనని రొంటి నుండి ఒక 100 కాసుల మూట అప్పటికప్పుడే మనకు పర్సు ఉంటుందిగా, ఎత్తి చేతిలో పెట్టాడు. వీడు ఒక్కొక్క కాసు చూసి పక్కన పెట్టి 100 కాసులు లెక్క పెట్టుకున్నాడు. లెక్క పెట్టుకుని ఏం జరిగిందో విషయం చెప్పేశాడు. అయ్యో చెప్పేసరికి మంత్రి గారు విషయం పట్టుకుపోయాడు. మర్నాడు పొద్దున సభలో ఇలా చెప్పాడు, ఒక వ్యక్తి తన సంపాదనని గురించి ఒక వంతు తను ఉంచుకుని ఓ 2 వంతులు పితృ రుణం తీర్చాలి, 2 వంతులు కుమారులకి రుణం ఇవ్వాలి. మనం పెద్దవాళ్ళని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. పెద్దవాళ్ళనేమో వెదవాళ్ళని ఎందుకు చూస్తాము, మన రుణం తీర్చుకోవడానికి చూస్తాం. పిల్లలని వాళ్ళు మనకి రుణపడడానికి చూస్తాం. ఈ కథ అంతా చెప్పేసరికల్లా అందరూ చప్పట్లు కొట్టారు. రాజుగారు సంతోషించాడు, కానీ ఆయన కొళ్ళు మండిపోయింది. ఈ విషయం మీకు ఎవరు చెప్పారు, నిజం చెప్పండి అని మంత్రిని బెదిరించాడు. కోడారివాడు చెప్పాడండి అన్నాడు ఆయన. ఓహో, నేను పచ్చి కోపం వచ్చేసింది, అన్న దుర్మార్గుడా, నేను చెప్పే కదా నీకు చెప్పొద్దని. ఆ కోడారివాడిని పిలిపించి ఏరా అబ్బి, జరిగింది చెప్పావు, నేను కాదన్ను, కానీ 100 మార్లు నా దర్శనం చేస్తే కానీ చెప్పొద్దన్నాను కదా అంటే, అయ్యా 100 మార్లు మీ దర్శనం చేశానండి అన్నాడు కోడారివాడు. అనగానే రాజు ఆశ్చర్యపోయాడు. నిన్న అది జరిగింది, ఇవాళ ఇది జరిగింది, మొన్నటి తర్వాత నువ్వు ఇవాళే వస్తున్నావు, ఎప్పుడు చూసావు నువ్వు 100 మార్లు ఇలా దొంగ పదాలు ఆడతావు నువ్వు అనేసరికి, నేను అబద్ధం ఆడలేదండి, పెద్ద మంత్రి గారిని పిలిపించండి. మంత్రి గారు వచ్చారు. అయ్యా, మీరు నాకు 100 కాసులు దయచేశారా దయచేయలేదా అని అడిగాడు. రాజుగారు ఎదురుకుండా ఉంది. ఇప్పుడు నేను లంచం ఇచ్చానని చెప్పాల్సి వచ్చింది. 100 కాసులు ఇచ్చాను స్వామి అన్నాడు. ఒక్కొక్క 100 కాసులని నేనేం చేశానండి అన్నాడు. లెక్క పెట్టుకున్నావు అన్నాడు. ఎలా లెక్కెట్టానండి అన్నాడు.
మంత్రికి అర్థం కాలేదు, ఏమిటి ప్రూవ్ చేయడానికి చూస్తున్నాడు వీడు, ఇప్పుడు ఏం ప్రూఫ్ కోసం వీడు చూస్తున్నాడంటే కాసులు చూసుకున్నావు అని. కాసు మీద ఎవరున్నారండి అన్నాడు. కాసు మీద రాజుగారి బొమ్మ ఉంది. 100 కాసులు చూశాడు, 100 సార్లు మీ దర్శనం చేశా అయిపోయింది. కాబట్టి చెప్పానండి. రాజుగారు ఆశ్చర్యపోయాడు, అమ్మా వీడిది మామూలు తెలివి కాదు, మంచి బ్రెయిన్. మంచి బ్రెయిన్, చాలా బ్రెయిన్ ఉంది అని గొడారి వాడికి చెప్పాడు. వాడికి ఇంకో 100 కాసులు ఇచ్చి, నువ్వు ఆరణాలు సంపాదించద్దు, మాకు ఆస్థానంలో సలహాదారుగా ఉండు, ఓహో, రోజు వచ్చి ఇక్కడ కూర్చో, ఏదైనా మంచి ఐడియాలు ఇద్దుగానని చెప్పి వాడిని పంపించేశాడు. కథ కంచికి మనం ఇంటికి. చాలా చాలా బాగుందండి. నమస్తే రమ్య గారు. నమస్తే.